ప్రైజ్ లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వాగ్దానం, అది యోబు గ్రంథము 36వ అధ్యాయము 6వ లేఖనం. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు, ఆయన దీనులకు న్యాయమును జరిగించును. దేవుడు సూటిగా ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. మరి భక్తిహీనులకు ఏ మాత్రము కూడా న్యాయము చేయడు దేవుడు. మరి ఎవరికి న్యాయం చేస్తాడు? ఎవరి యందు ఆయన కృప చూపగలడు? ఎవరిని ఆయన కాపాడుతాడు? దేవుడు స్పష్టంగానే తెలియజేస్తుండే, ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు, ఆ భయభక్తులు కలిగినటువంటి బిడ్డలు దీనులై ప్రభువైన యేసుక్రీస్తే నిజమైన దేవుడని ఆయన సరసన ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఆయన న్యాయమును చేయగలడు. అలాగని నేను భక్తిహీనుడను, అలాగే బలహీనులు, మరి నేడు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు, దేవుడు లేడనేవారు ఉన్నారు, మరి ఎరగనట్లుగా జీవించున్న విశ్వాసులు ఉన్నారు, మరి ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు. మరి ఇలాంటి విశ్వాసులందరి మధ్యలో కూడా దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, భక్తిహీనులు బలహీనులు దేవునికి ఇష్టలు కారు, వీరికి ఏ మాత్రము కూడా ఆయన న్యాయమును జరిగించడు. కనుక దేవునిలో భయభక్తులు కలిగినటువంటి దీన మనస్సు కలిగినటువంటి బిడ్డలకు దేవుడు న్యాయమును చేస్తాడు. వారి పక్షముగా ఎల్లవేళలా నిలబడి ఉంటాడు. ఆయన కుడి పార్శ్వమున ఆయన ఉంటున్నాడు. మరి ఆ కుడి పార్శ్వమున మీరుండాలని ఆశ కలిగినటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఏ దినము నుండి అయినా సరే దేవునిలో నివాసం ఉండాలని, దేవుని యందు దీన మనస్సు కలిగి జీవించినట్లయితే ఆయన కృప ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టదు. కనుక ఆ రీతిగా ఈ దినం నుండి ఉండాలి అని మన తలంపులు ఉన్న ఎడల ప్రతి ఒక్కరు కూడా ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపించి మరి కళ్ళు మూసుకొని తల వంచాలని ప్రభు పేరిట మనవి చేసుకుంటున్నాను. మహాపరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణమైన తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు, కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు సమర్పించుకుంటున్నాం. ప్రభా, మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును మా అందరి జీవితంలో మేమును ఆ రీతిగా దీన మనస్సు కలిగి మీ చెంతకు చేరడానికి, మీ యందు భయభక్తులు కలిగిన జీవితాలు మాలో ఉండాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. ఆ రీతిగా మా జీవితాలను మార్చమని, ఈ దినం నుండి మీలోకి నడిపించమని బ్రతిమలాడుకుంటూ, ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.